బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ సాయంత్రం వరకు ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది. ఈ క్రమంలో 3 రోజులు కాస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిని స్టెల్లా తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు గరిష్టంగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంటుందని, ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఏపీలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తుంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పరగూడెం, గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. కళ్యాణపురంలోని జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం నుండి తుని మధ్య వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు.